Hello everyone, welcome back to my channel Harna Spoken English. How are you guys? Hope you are well. ఈ రోజు వీడియోలో మనం తరచుగా మాట్లాడే కొన్ని మాటలను తెలుగు టు ఇంగ్లీష్ విత్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఇచ్చిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. అతను నా మీద కోపంగా ఉన్నాడు. హీ ఈజ్ యాంగ్రీ విత్ మీ. నెంబర్ 2. ఆమె సన్నగా ఉంటుంది. షీ ఈజ్ లీన్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రేపు నువ్వు ఫ్రీగా ఉంటావా. సెకండ్ వన్ ఈజ్ ఇక్కడ ఎవరూ లేరు. సో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. తిన్న వెంటనే నిద్ర వచ్చేసింది. యాక్చువల్గా మనం అందరూ అంటూ ఉంటాం కదా, I fell asleep immediately after eating. I fell asleep immediately after eating. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. నాకు పరాయి చోట నిద్ర పట్టదు అంటే కొత్త ప్రదేశాల్లో నిద్ర పట్టదు అని. I can't get to sleep in a strange place. I can't get to sleep in a strange place. One more example. ఆమె మామూలుగా కూర్చున్న చోటే కునుకు తీస్తుంది. Usually she takes a cat nap. Usually she takes a cat nap. Cat nap అంటే కోడి కునుకు. కొందామనుకుంటే డబ్బులు సరిపోలేదు. Money was not enough to buy. Money was not enough to buy. దీనికి కొనడానికి డబ్బులు సరిపోలేదు అనే అర్థం కూడా వస్తుంది. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. నాకు కారు కొనే స్తోమత లేదు. I cannot afford to buy car. I cannot afford to buy car. Cannot afford అంటే కొనే అంత స్తోమత లేదు, శక్తి లేదు అని. One more example. నువ్వు ఇది ఎంతకి కొన్నావు. How much did you buy it for? How much did you buy it for? నువ్వు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఇది తరచుగా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించే మాట కదా. It is good to cut back on your costs. It is good to cut back on your costs. Costs అంటే ఖర్చులు. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. నేను ఖర్చులు తగ్గించి కొంత డబ్బు దాచగలిగాను. I could cut back on costs and save some money. I could cut back on costs and save some money. One more example. నువ్వు స్వీట్స్ తినడం తగ్గించాలి. యూ హ్యావ్ టు కట్ బ్యాక్ ఆన్ స్వీట్స్. యూ హ్యావ్ టు కట్ బ్యాక్ ఆన్ స్వీట్స్. ఎవరో కుళాయి కట్టకుండా వదిలేశారు. సమ్వన్ లెఫ్ట్ ద ట్యాప్ రన్నింగ్. సమ్వన్ లెఫ్ట్ ద ట్యాప్ రన్నింగ్. దీనికి రిలేటెడ్ సెంటెన్స్. ట్యాంక్లో నీళ్ళు అయిపోయాయి. ద ట్యాంక్ ర్యాన్ అవుట్ ఆఫ్ వాటర్. ద ట్యాంక్ ర్యాన్ అవుట్ ఆఫ్ వాటర్. ర్యాన్ అవుట్ అంటే అయిపోవడం. మోటార్ వేసావా. హ్యావ్ యూ టర్న్డ్ ఆన్ ద మోటార్. హ్యావ్ యూ టర్న్డ్ ఆన్ ద మోటార్. ఇప్పుడు బాధపడి ఏం లాభం లేదు. దెర్ ఈస్ నో యూస్ ఇన్ వరీయింగ్ నౌ. దెర్ ఈస్ నో యూస్ ఇన్ వరీయింగ్ నౌ. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్. నువ్వు ఇప్పుడు వెళ్ళినా ఏం లాభం ఉండదు. Even if you go now, there will be no use. Even if you go now, there will be no use. ఇప్పుడు వాదించి ఏంటి లాభం. What is the use though you argue? What is the use though you argue? నేను లేనప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా. Did anyone call during my absence? లేదా Did anyone call when I was not there? దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఫోన్ చేశారు. When you went out, someone called. When you went out, someone called. ఎవరు చేశారో పేరు అడిగావా. Did you ask the name who called? Did you ask the name who called? So guys, this is the class for today. Thanks for watching. And thanks for supporting our channel. See you in the next video.